మా షారుఖ్ గడ్ 2 రోజులు తినొచ్చేది. ఇది రాగి సంగటి. థియేటర్ ఏరియా పేరు బాయ్. ప్రకృతి అంటే అమ్మాయి ఏంట్రా టైర్లు తిప్పేస్తున్నావు. ఇదంతా ఇంటర్వెల్ ఇచ్చాడు. సినిమా అంతా పాటలు మళ్ళీ అందులో ఒక పాట పెట్టారు. ఎట్టా పుట్టవరా ఎంత అందంగా వెళ్ళిపోతే కొంచెం కూడా మళ్ళీ పిచ్చేసావా. మళ్ళీ పడతామే ఈసారి మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా ఉండదు. 6 ప్యాక్ ఏంటి కొమ్మ తీసి. గుడ్ మార్నింగ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఆల్రెడీ మీరు తమ్నైల్ లో చూసారు. ఈ రోజు మనం మాస్ మహారాజా రవితేజ గారి థియేటర్ కి వెళ్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో ఏరియా పేరేంటి మర్చిపోయాను. థియేటర్ పేరు రా బాబు. థియేటర్ ఏరియా పేరు తెలీదా? అన్ని గుర్తుంటాయేంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా మనం? వనస్థలిపురం పెట్టు. మనం డైరెక్ట్ 10 సినిమా టైం కన్నా లేట్కి వెళ్తున్నాం. 2 బుక్ చేశారు మీరు. 10:30 అయితే అయినా అంత పొద్దున్నే థియేటర్ ఏంట్రా ఇద్దరు చెడగొట్టి. అదే అనుకున్నాను కానీ ఏఆర్టీ అనమాట థియేటర్ వనస్థలిపురంలో ఉంది. రవితేజ గారిది. పొద్దున్న 10:30కి షోకి వెళ్తున్నాం అనమాట మేము. 7 కాన్సెప్ట్ వినేసరికి తీయాలని. అదేంటిది సంగీత్ మొత్తానికి కాన్సెప్ట్ ఏదో బాగుందని చెప్పేసి మా సృజన్ తనయ్ షారుఖ్ గడ్ వాళ్ళు బుక్ చేశారు. అక్కడికి వెళ్తున్నాం. ఆకలి వేస్తుంది కానీ టైం సరిపోదు మనకి. టిఫిన్ చేయలేదు పొద్దున్నే. 9:30 10 ఆ టైంకి బయలుదేరితే చూసారా ఎలాగే ఉంటది వ్యవహారం ట్రాఫిక్ తో. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడు వచ్చారు కుర్రోళ్ళు. బాయ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఇలా తెలియదేమో. మా ఫ్రెండ్స్, వలీగడ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ఓల్డ్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుసు. ఏ బొక్కలు వచ్చినాయి ఏంటి షారుఖ్ గడికి. గురు వర్క్ ఫ్రమ్ హోమ్ లేరా గురు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఆది బట్టలో ఏం చేస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. అవునరా ఏరా వర్క్ ఫ్రమ్ హోమే కానీ ఆది బట్టలో ఏం చేస్తున్నారు మరి? ప్రైవసీ ఎక్కువ మరి. ఆఫీస్కి వెళ్ళి కనిపించాలి. ఆఫీస్కి వెళ్ళి కనిపించాలంట. ఇంకోటి రెంట్లు తక్కువ కదా ఇక్కడైతే, అందుకుంటున్నారు. ప్రకృతి దగ్గరగా ఉంటున్నాం. ప్రకృతి అంటే అమ్మాయి. ప్రకృతి అంటే అమ్మాయి అనుకుంటారు ఎవరో. ఆ అమ్మాయికి దగ్గరలో ఉంటాడు అని చెప్పేసి ఉంటున్నాడు. మా సినిమా వచ్చేసరికి 10:30కి, కానీ మేము కరెక్ట్ 10:30కి వెళ్తున్నాం. చూద్దాం స్టార్ట్ అయిపోతా లేదో. అది కూడా 2 నిమిషాలు తగ్గించండి. జస్ట్ ఇప్పుడే వచ్చాం ఏఆర్టీ సినిమాస్. లోపలికి వెళ్దాం. రే మళ్ళీ మన సినిమా కొత్త మలుపు కూడా ఉంది ఇందులో. వద్దులేరా ఒకసారి చాలు, ఒకసారి ఎక్కువ చూద్దాం. భలే ఉంది బయట నుంచి అయితే. తప్పవా ఏదో ఉంది. ఏంట్రా టైర్లు తిప్పేస్తున్నావు. ఆ లిఫ్ట్ వెళ్దాంట్రా తెపాలం. ఏంటి ఇక్కడ రాసుంది లెవెల్ 4 ఇది ఒకటే వెళ్ళాలంట సినిమాలోకి. రవితేజ అన్న ఏఆర్టీ సినిమా చూసి రాకుండా చింపేశారు చూడండి. సగం ఫేస్ ఉంది. మీమ్స్ మందే ఇదంతా. ఇదిగోండి ఏఆర్టీ సినిమాస్. లోపలికి వెళ్దాం. ముందు సినిమా షో అయిపోయింది కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా. రే స్టార్ట్ చేశారు అంత స్పీడ్ గా కరెక్ట్ టైం కి. స్క్రీన్ చూడు మళ్ళీ ఎంత ఉందో. ఓడి అమ్మ చాలా పెద్ద స్క్రీన్. ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చాడు. మేము ఇలా పాటలు ఎందుకు పాడుతున్నాము? ఆకలిగా ఉంది. సినిమాలో పాటలు తప్ప మాటలు లేవే. హైలైట్ ఏంటంటే మళ్ళీ సినిమా అంతా పాటలు మళ్ళీ అందులో ఒక పాట పెట్టారు. 4 పాటలా? కానీ చాలా పెద్ద స్క్రీను. అక్కడేమో ఏఆర్టీ అని రాసింది. పక్కేమో ఎపిక్ స్క్రీన్ అంటే ఇది. రే వారణాసి సినిమా ఇందులోనే చూద్దాం పక్క. 2027 అప్పటి వరకు ఉంటే వెళ్ళి చూద్దాం. ఇందులో స్క్రీన్ కూడా చాలా పెద్ద స్క్రీన్. వాష్రూమ్ కి వచ్చి హ్యాండ్స్ కడుక్కుని ఇక్కడ చెయ్యి పెడదాం అని ఇక్కడికి వచ్చా. ఇక్కడ పైన చూస్తే ఎట్టా పుట్టవరా ఎంత అందంగా అని ఉంది. ఎట్టా పుట్టావరా ఎంత అందంగా తనయ్. ఇక్కడ కూడా థియేటర్ అంటే బయట కూడా. ఇక్కడ మామూలు అడ్వర్టైజ్మెంట్ వేయడానికి చూడండి ఎలా ఉందో. థియేటర్ అయితే చాలా బాగుంది. అంటే థియేటర్ కాదు బయట, అంటే మరీ ఏఎంబి అంత లేదు కానీ ఓకే బాగుంది. రవితేజ అది ఇరుముడి సినిమా వస్తుంది కదా పోస్టర్. మొత్తం ఇంకా ఫుడ్ అంటారు ఇంకా ఎక్కడైనా ఒకటే రేట్లు మనకి. ఇటు పక్క ఏమో షేక్ ఇట్ అప్ ఫర్ పల్పీ ఫన్ అంట. ఐస్ క్రీమ్లు, కాఫీ అలా అన్నీ ఉన్నాయి.
అయిపోయింది సినిమా, వెళ్ళిపోతున్నాం. థియేటర్ చూడండి, చాలా పెద్దది స్క్రీన్ అయితే ఇంకా పెద్దది. చూడండి స్క్రీన్ వెళ్ళిపోవచ్చు అలా నడుచుకుంటూ దగ్గరికి. మన ఊర్లో అయితే అది చాలా ఎత్తులో ఉంటది, ఆ ఎత్తు పైకి ఎక్కి డాన్స్ వేయడం హడావిడి ఉంటది. ఎంత పెట్టుకున్నావు గ్రీన్ టీ ఎంత పెట్టుకున్నావు? పగిలిపోద్ది, కొంచెం కూడా దాన్ని ఎందుకురా గ్రీన్ టీ అంటే అలాగే ఉంటది. ఎందుకు వీడియో తీసి పెడతాను ఇక్కడ. గ్రీన్ టీ అంటే ఎలా ఉంటది అనుకున్నావు? మిస్టర్ DIY అని ఒకటి ఉంటే దాంట్లోకి వచ్చాము. ఇక్కడ చాలా యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇది బటన్ కూడా పనిచేస్తుంది, కెమెరా పనిచేయదు. చాలా రకాల కీ చైన్లు. మళ్ళీ పిత్తేసావా? స్మెల్ వస్తుందండి, కొంచెం దూరంగా వెళ్ళకు రే. మళ్ళీ ఇక్కడ పెద్ద అద్దం అమ్ముతారని చెప్పేసి నేను రీల్స్ చూసాను. ఎంత సైజ్ అద్దం, పొడుగు అద్దం, తక్కువ రేట్ అంటే 300 ఎంతో అంట. మళ్ళీ లైట్ వెళ్తుందా? అవునా, ఆగిపోయిందా? అది బ్యాటరీ, అది తీసేస్తే తీసి ఇప్పుడు నొక్కాలన్నమాట పైన. అయితే ఇది కూడా ఏదో ఉంటదేమో. అయితే ఇది కూడా ఉంది. చాలా గొప్పగా ఉన్నాయి ఇవి. అన్ని అట్లు ఉన్నాయి అనుకున్నారు అలాగా. వీడికి అసలు ఏది ఎవడో పీకేసాడు. వీడి పోట్ల మాట్లాడుతున్నాడు రా, నవ్వుతున్నాడు రాడు. చాలా వెరైటీ ఉన్నాయిరా భలేగా. ఇది కూడా ఏదో ఇది చూడు, ఇది ఏంటో చూడరా. స్కూల్కి పట్టుకెళ్ళి ఇది ఆడితే తంతారు చిన్నపిల్లల్ని. ఇదేంటిది? ఏంటది? లంచ్ చేయడానికి బిఎన్ రెడ్డి ఏరియాలో ఉన్న కృతంగాకి వచ్చాం. అదొండ పైన ఉంది, వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. కారు పార్క్ చేసి వెళ్లే లోపు ఇంకోటి ఎవడో కారు పెట్టేశాడు మన కారుకి అడ్డంగా. ఆ వెనకాలంతా ఖాళీ ఉంది, వెనకాల పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టాడు అడ్డంగా. సింబా ఏం తింటావు? ఫాస్టింగ్ నేను ఏదో తినేస్తావు కదా అని ఎక్కడికి వస్తే ఏంట్రా నువ్వు? గైస్, నేను బయట తినడం మానేసాం, అయినా సరే తప్పట్లేదు ఇప్పుడు. అందుకనే చికెన్ సంకటి చెప్పాం. చికెన్ సంకటి, రాగి సంకటి ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్. ఇది రాగి సంకటి, చికెన్ రాగి సంకటి మిక్స్ చేసి ఎస్. పచ్చడి హలీం లాగే అనిపిస్తుంది నాకు కూడా. టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. చికెన్ హస్బెండ్ ఫాస్టింగ్ కదా, కొంచెం టేస్ట్ కొంచెం చాలా బాగుంది. వదిలిపోయింది. స్పూన్తో తినచ్చు కదా. మాకి ఎలా ఉంది? డిఫరెంట్గా ఉందిరా, బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. వావ్, ఉప్పు పచ్చడి నాకాలి, అలా తెలియదు. అది తెలియదు, తెలుస్తుంది. చాలా కారం ఉందిరా. మరి కారం తింటే కారంగానే ఉంటుంది. మా షారుఖ్ గారు 2 రోజులు తినొచ్చేది. చూడు, బిర్యానీ రైస్ లో తందూరి తీసి పెట్టేది అంతేనా? అంత పెట్టినా కానీ అందులో కొంచెం కూడా తగలేదు. ఇంకా ఎంత ఉందో. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? రైస్ ఎలా ఉంది? తిన్నాం. ఐ లైక్ రాగి సంగటి. నార్మల్ బిర్యానీ, తందూరి పీస్ అంతే బాగానే ఉంది. మనం చెప్తే మినిమం ఉంటుంది. తందూరి అది ఎలా ఉంది? వాళ్ళు బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీ చాలా బాగుంది. రైస్ ఫ్లేవర్ ఒరిజినల్ హైదరాబాద్ స్టైల్ వచ్చింది. ఏ బిర్యానీ రైస్ లో మొక్క వేసాడు అంతే కదా తందూరి. అంత మించి బాగుంది. ఇప్పుడే తినేసి వెళ్తున్నాం. బిర్యానీ ఎంత? 649 రూపాయలు బిర్యానీ. రాగి సంగటి 229 రూపాయలు. రాగి సంగటి పర్లేదు. 100 రూపాయలు మ్యాంగో లస్సీ. ఫాస్టింగ్ బాయ్ కా? ఫాస్టింగ్ బాయ్ కి బాగానే ఉన్నాయి. బిర్యానీ మాత్రం బాగా వచ్చింది. మన వాళ్ళకి అసలు నచ్చలేదంటే నువ్వేమో సూపర్ ఉంది అంటున్నావు. నువ్వు చాలా రోజులైంది నువ్వు హైదరాబాద్ లో బిర్యానీ తిని, అందుకే నీకు నచ్చింది. వాళ్ళు తింటానే ఉన్నారు కాబట్టి 2 రోజులు ఇంటికి వెళ్ళరండి. కాదు, ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటంటే స్టార్టర్ తినేసాం, బిర్యానీ తినేసాం, తందూరి తినాలనిపించింది తినేసాం. బటర్ మిల్క్ ఎలా ఉంది? వాళ్ళు సూపర్ హైప్ ఇచ్చాడు. బాగుంది. ఘాటుగా గంజి విత్ గంజి. అవునా? నార్మల్ ఏ గంజి అంటే అలా అంటే గంజి మంచిదే కదా, మంచిగానే ఇస్తున్నారు. మజ్జిగ మిక్స్ బాగుంది కానీ ఉప్పు ఎక్కువైనట్టుందండి. ఉప్పు ఏం ఎక్కువ, నీకు ఆ ఘాట్ ఎక్కువ ఉంది. బాగుంది. మేము ఇప్పుడు ఆదిపట్ల అనే ఏరియాలో ఉన్నాము. మీరు ఇక్కడ TCS లో జాబ్ వస్తే మీకు ఇక్కడే వస్తుంది అనమాట. ఎక్కడ తిరగాలి మీరు. ఇదిగోండి చెఫ్ మేట్స్, లక్ష్మీ అర్బన్ ఏ ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతారు. అయితే మేము కార్డ్స్ ఆడామన్నమాట. కార్డ్స్ లో ఎవరు గెలిస్తే ఆడికి మిగిలిన వాళ్ళందరూ స్నాక్స్ ఇప్పించాలి. నేనే గెలిచా, 2 గేమ్స్ నేనే గెలిచా. వీళ్ళందరూ నాకు ఎట్లా ఆడుకోం మేము, ఇలా ట్రీట్స్ పందాలు వేసుకుంటాం మేము. ఇప్పుడు నాకు వీళ్ళు ఇప్పిస్తారు అనమాట. దొంగ నా కొడుకులు ఏమి ఇప్పిస్తారు, వాళ్ళు ఇప్పించింది తినాలంట. మళ్ళీ రే హెల్త్ ఏమైనా ఉంటుందా ఇలాంటివి తింటే? మళ్ళీ పడతామే ఏంటి? అర్జెంట్ గారికి ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ అయిన ఎక్కించాం లోపలికి, మళ్ళీ పడతాం ఏంటి అక్కడ. నువ్వు కూడానా? జస్ట్ నేను పునుగులు తిన్నా అంతే. దిస్ ఈజ్ హెల్దీ పీనట్. నువ్వు పల్లీలు తిను.
ప్రోటీన్ వస్తుంది. ఓకేరా. నేనేం తినను. మేము హెల్దీగా ఉంటాం. చల్ల పునుగులు హెల్దీ. బాయ్ గైస్. బాయ్ రా సృజన్. వచ్చాడు త్వరగా గచ్చిపోలి. ఎప్పుడు రేపెళ్ళుండా. ఓకే కుర్రోళ్ళు నాకు మొత్తానికి ఒక ట్రీట్ ఇచ్చారు, చికెన్ సలాడ్. ఇప్పుడే ఏఎంబీకి వచ్చాం, ఎందుకంటే వలీగాడు నేను కూడా ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకనే షూ కొందామని చెప్పేసి మా షూలు ఇంటి దగ్గర మర్చిపోయాం. ఈసారి మాత్రం ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా ఉండదు. వద్దు నేనేం చెప్పట్లేదు. నేను లేదు 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 guys, నేనేం చెప్పను, మీరే అంటారు ఏదో రోజు. నేను హైప్ ఇచ్చుకోండి దీనికి, ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు బిస్కెట్ చేశాను, 2 సార్లు ఫెయిల్ అయ్యా. ఈసారి ఫెయిల్ అవ్వాలనుకోవట్లేదు, మీకు చెప్పాలని. కానీ బాగా కనబడితే రేట్లు కూడా బాగా కనబడితే వద్దు కామెంట్ అంట. వాళ్ళు ఎందుకు పైనుంచి అలాంటి తీసారు అలాగా? ఆహా అంతరిక్షం. ఓహో బాగుంది. కొనుక్కున్నాం. వలీగాడు ఒక పేరు, నేను ఒక పేరు. రేపటి నుంచి వాకింగ్ చేయకపోవాలి చెప్తాను. చూద్దాం. 6 ప్యాక్ ఏంటి కొమ్మ తీసి రే. నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టరా. చాలా మంది జొమాటో గురించి తప్పుగా మాట్లాడతారు, కానీ చూసారా ఎలాంటి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో. ఏంటంటే కొంతమంది స్లేవ్స్ లో వాడుకుంటున్నాయి ఇలాంటి కొన్ని యాప్స్. వాళ్ళు కాళ్ళ మీద నిలబడకుండా అది ఇది అని చెప్పేసి కామెంట్లు చేస్తారు, కానీ పాపం ఆయన చూడండి, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి చక్కగా జొమాటోలో జాబ్ చేసుకుంటున్నాడు. అంటే ఈజీగా ఎలా కాదనుకున్న రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోగలడు ఆయన. నాకు కొంచెం ఇలా హ్యాండిక్యాప్ కిందకు వచ్చి తీసుకెళ్ళండి అంటే ఓనర్ కూడా మాక్సిమం మెంబర్స్ కిందకు వచ్చి తీసుకెళ్తారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ కొట్టొచ్చు. నిజంగా సూపర్. చాలా తను చూసిన తర్వాత నాకు ఒక రకమైన మోటివేషన్ వచ్చింది. రే కొంచెం కాళ్ళు సరిగ్గా లేనాయని అంత కష్టపడుతున్నాడు, ఇంకా మనం ఇంకెంత కష్టపడొచ్చు లైఫ్ లో అని చెప్పేసి చిన్న మోటివేషన్. మీరు కూడా ఏమన్నా వర్క్స్ లో చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇలాంటివి చూసి మోటివేషన్ తెచ్చుకోండి. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.